ಅಂಬಾನಿ ನ್ಯೂಸ್ ಗೆ ಸ್ವಾಗತ. ಪ್ರತಿದಿನ ನ್ಯೂಸ್ ಅಪ್ಡೇಟ್ಗಾಗಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಅಂಬಾನಿ ನ್ಯೂಸ್ ಟಿವಿ ವೀಕ್ಷಕರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಟಾಲಿವುಡ್ನ ಖ್ಯಾತ ನಟ ಹಾಗೂ ಶಾಸಕ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಶೀಘ್ರ ಚೇತರಿಕೆಗೆ ಕೋರಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯ ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ಅಭಿಮಾನಿಗಳು ವಿಶೇಷ ಪ್ರಾರ್ಥನೆ ಸಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಹೌದು, ಇತ್ತೀಚೆಗೆ ತಮ್ಮ 111ನೇ ಸಿನಿಮಾದ ಚಿತ್ರೀಕರಣದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಾಲಿನ ಸಣ್ಣ ಪ್ರಮಾಣದ ಗಾಯಕ್ಕೆ ಒಳಗಾಗಿರುವ ನಟ ಬಾಲಕೃಷ್ಣ ಅವರು ಪ್ರಸ್ತುತ ಹೈದರಾಬಾದ್ನ ARN ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದಾರೆ. ತಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಟ ಶೀಘ್ರವಾಗಿ ಗುಣಮುಖರಾಗಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸಿ ಚಿಂತಾಮಣಿಯ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಮತ್ತು ನಂದಮೂರಿ ಮೋಕ್ಷಜ್ಞ ಅಭಿಮಾನಿಗಳ ಸಂಘದ ವತಿಯಿಂದ ಪ್ರಸಿದ್ಧ ಕೈಲಾಸಗಿರಿ ಬೆಟ್ಟದ ಮೇಲಿರುವ ಶ್ರೀ ಈಶ್ವರ ದೇವಾಲಯದಲ್ಲಿ 111 ತೆಂಗಿನಕಾಯಿ ಒಡೆದು ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಲಾಯಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಭಿಮಾನಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ದಾಸರಿ ಶ್ರೀನಿವಾಸಲು ಮಾತನಾಡಿ, ಬಾಲಕೃಷ್ಣ ಅವರು ಬೇಗ ಚೇತರಿಸಿಕೊಂಡು ಮತ್ತೆ ಬಣ್ಣದ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಮರಳಲಿ ಎಂದು ಇಡೀ ಕರ್ನಾಟಕ ಹಾಗೂ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಅಭಿಮಾನಿಗಳು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದರು. ಈ ವಿಶೇಷ ಪೂಜೆಯಲ್ಲಿ ಅಭಿಮಾನಿ ಸಂಘದ ಪ್ರಮುಖರಾದ ಅಶೋಕ್ ರೆಡ್ಡಿ, ಅಂಜನಿ ಮುನಿಯಪ್ಪ, ಶಶಿಕುಮಾರ್, SS ಶ್ರೀನಿವಾಸ್, ರಾಗ, ಸುಲ್ತಾನ್ ಮಂಜು, ಮೆಡಿಕಲ್ ಸೀನಾ, ವೇಣು, ಫೋಟೋಗ್ರಾಫರ್ MC ರೆಡ್ಡಿ, ನಾಗ, KEB ಮಂಜುನಾಥ್, ಮಹೇಶ್, ನವೀನ್, ಪ್ರವೀಣ್, ಪ್ರಭಾಕರ್ ಸೇರಿದಂತೆ ನೂರಾರು ಅಭಿಮಾನಿಗಳು ಭಾಗವಹಿಸಿ ತಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಟನಿಗೆ ಶುಭ ಹಾರೈಸಿದರು. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಅಂಬಾನಿ ನ್ಯೂಸ್ ಟಿವಿ నిరంతర సుద్దిగాగి నోడ్తా ఇరి. వాళ్ళ తల్లి ఒక క్యాన్సర్ నుంచి బాధపడతా అంటే కన్నా ముందుకి మన నుంచి క్యాన్సర్ నుంచి బాధపడే వాళ్ళకి మన నుంచి సేవా కార్యక్రమం వేసి బసవతారకం హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. అదే హాస్పిటల్ని బాలయ్య బాబు ముందుకు తీసుకెళ్తూ మొన్న జరిగిన అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో కాకుండా అమరావతిలో ఉండాలని చెప్పేసి మన భూమి పూజ చేసడం జరిగింది. ఈరోజు మేమంతా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే కన్నా బాలకృష్ణ గారికి ఈ పొద్దు సినిమా ఫీల్డ్లో గాయాలు అనేది కొత్త ఏం కాదు. ఎలాంటి ఆయన రియల్ డూప్ అనేది ఒప్పుకోవడం అయినా రియల్. ఇది సీమసింహంలో సినిమా చేసేప్పుడు ఏపీఎస్ఆర్టీ బస్ అంటే కదా, బస్ స్టాండ్ పై నుంచి ఒక కనీసం అంటే 100 అడుగుల పై నుంచి బస్సు టాప్ వస్తుంది కదా, టాప్ పైన దిగినారు. ఆ రోజు కాలికి గాయమైంది. అలా ఎట్లా అంటే కదా డైరెక్ట్గా చెప్తే బాలకృష్ణ ఆయన రియల్గా చేసే పరిస్థితి. దానికోసము వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసింది. ఇంకొకటి ఏమంటే కదా, చింతామణిలో ఉండే వాళ్ళు టోటల్ మన కర్ణాటక ఎట్లా చింతామణి ఎట్లా అంటే కన్నా 4 దిక్కుల 4 దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి కైలాసగిరి, అక్కడ వచ్చేసి ముక్తేశ్వర స్వామి, ఆలంగిరి, కైవార, టోటల్ చెప్పుకుంటే కదా మనకి 4 దిక్కుల ఆశీర్వాదం అనేది ఉండాలి. దానికోసం ఈ పొద్దు ముఖ్య విశేషం కాబట్టి కైలాసగిరికి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ వాళ్ళ ఒక కుటుంబం పేరు పైన అర్చన చేపించి మేము అభిమానులంతా ఇచ్చేసుకొనేసి ఒక నిర్ణయం తీసుకొనేసి వాళ్ళు బాగుండాలని చెప్పేసింది. అదే మా అభిమానుల్లో పెద్ద ఆశీర్వాదము నిన్ను 100 ఏళ్ళు బాలకృష్ణ ఉండాలని చెప్పేసి సెలవు ఇస్తున్నాను. Nah,